అంటే ఈ బిగ్ ఫిష్ స్మాల్ ఫిష్ థియరీ గుర్తుంది కదా బ్రదర్ మీకు? స్మాల్ ఫిష్ని పట్టుకొని బిగ్ ఫిష్ని ఇడిచిపెట్టుడు అనేది ఫోన్ ట్యాపింగ్లో కూడా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రణీత్ రావు అనే అతను డిఎస్పీ, తనని డిమోషన్ చేశారు. మరి ఎందుకోసం డిమోషన్ చేశారు అనేది ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పలే. కానీ ఈ స్మాల్ ఫిష్ని చూపించి మరి ఈ ప్రణీత్కి ఆర్డర్ ఇచ్చినటువంటి బిగ్ ఫిష్లను వాళ్ళని వదిలేస్తారా ఏంది అన్నది ప్రభుత్వమే ఫ్యూచర్లో చెప్పాలి. మరి డిమోషన్ చేసిరంటే ఫోన్ ట్యాపింగ్లో ఏదన్నా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయా అందుకని చేసిరా, వాళ్ళు చెప్తలేరు ఎందుకు చేసిరో కూడా. సో ప్రణీత్ రావు లాగానే చాలా మందికి కూడా డిఎస్పీ ప్రమోషన్లు వచ్చినాయి, ఇదివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి. సో డిపార్ట్మెంట్ని ఇట్లా డిమోరలైజ్ చేయకుండా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను వేధించకుండా దయచేసి పొలిటీషియన్స్ మనం ఆదర్శంగా నిలబడాలి. అసలు ఎందుకు చేసిరు అనే విషయం ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి. ఒకటి. రెండు, అసలు ఇది ఎప్పుడు కంక్లూడ్ అవుతుందో చెప్పాలి. చూడలేక వస్తున్నాం ఈ టీవీ సీరియల్ని మనం. థ్యాంక్ యూ. అవును, మాధవరెడ్డి తెలంగాణ ఉద్యమ సందర్భంలో మా జాగృతిలో ఉన్నాడు. మా జాగృతిలో అనేక మంది వేరే వేరే పార్టీలలో ఉన్నారు. ఇలా బీఆర్ఎస్లు ఉన్నారు, కాంగ్రెస్లు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు. అట్లనే అన్ని డిపార్ట్మెంట్లలో మా వాళ్ళు ఉన్నారు. పోలీసులు, ఎస్ఐలు, రెవెన్యూలు. మాది 20 ఏళ్ళ సంస్థ, చిన్న సంస్థ కాదు. వేల మందిని నాయకులను ప్రొడ్యూస్ చేసినాం. ఎట్లయితే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారికి అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటారో అట్లా మా జాగృతి వాళ్ళు అన్ని దగ్గర ఉంటారు. అయితే మా కర్మ ఏంటంటే మీ పిల్లగాడు పోయిండు, బయటకు పోయి ఏదో కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు, మరి పనిచేస్తాడు. ఎవరి కమ్యూనిటీ కోసం వాళ్ళు పనిచేసుకుంటారు కదా. ఆయనను తప్పుదో పట్టించి హరీష్ రావు గారు కేసు వేయించి, ఆయనతో పాటు ఇంకొక ఆయనతో ఆ కేసు వేసిన రోజే నేను చెప్పిన దీని వెనుక హరీష్ రావు గారి హస్తం ఉందని. అది ఎప్పుడు రుజువైంది? నిన్న ఈ మాధవరెడ్డికి టికెట్ ఇచ్చుడుతో రుజువైంది. ఆ పిల్లగాడు అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమంలో 2010లో 9లో వెళ్ళిపోయాడు మా ఆర్గనైజేషన్లోకి వెళ్ళి. అప్పటి నుంచి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకొని నడిపించుకున్నాడు. లీడర్ని చేసింది మేమే, మా కర్మగాలి. కాకపోతే అది ఇప్పుడు వచ్చి బీసీలకు వ్యతిరేకంగా ఒక అస్త్రంగా హరీష్ రావు చేతిలో ఆయన చిక్కుకున్నాడు. నేను అనేది ఏంటంటే హరీష్ రావు గారి చేతిలో చిక్కుకున్న ఈ అస్త్రానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎండార్స్ చేస్తుంది, ఎట్లా టికెట్ ఇస్తుంది? అది తప్పు కదా. ఇన్ని లక్షల మంది బీసీలకు వాళ్ళ నోటికాడి ముద్దను లాక్కునేటటువంటి పిటిషన్ అది. అటువంటి దానికి బీఆర్ఎస్ పార్టీ రాజముద్ర వేసి మరి ఆయనకు టికెట్ ఇవ్వడం అన్నది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పోస్టర్ రిలీజ్ ఉంటుంది, ఒక్క నిమిషం ఎక్కడో అక్కడ ఉండండి. అందరికీ అమరవీరుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. జోహార్ జోహార్, జోహార్ జోహార్. ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేరుస్తాం.